ప్రెస్ మీట్ కు వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ డాక్టర్ రాజయ్య గారు పదే పదే కడియం శ్రీహరి ఏం అభివృద్ధి చేయలేదు, ఉత్తమాటలే చెప్తున్నాడు, నేనే అభివృద్ధి చేసిన అని గోపాల్ ప్రచారం చేస్తున్నాడు. దేనికైనా అభివృద్ధి పైన నిరూపించడానికి దేనికైనా సవాలు విసురుతున్నాం. ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మొన్నటికి మొన్న ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడే కాకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా 800 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిండు. దాదాపుగా హాస్పిటల్స్, ఇంటర్గ్రేటెడ్ స్కూలు కానీ అన్ని ఆల్రెడీ ప్రొసీడింగ్లతో సహా పత్రికా మిత్రులందరికీ వీడియో సమాముఖంగా తెలియజేయడం జరిగింది. నీకు చూస్తూనే ఉన్నావు, ఉత్తమ మాటలు కావు. దాదాపుగా 800 కోట్ల అభివృద్ధి నిధులు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి వచ్చే శంకుస్థాపన చేసిండు. నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ లేదు. ఎక్కడ గుడి కట్టిండు అంటే కడియం శ్రీహరే, ఇక్కడ స్కూల్ ఎవరు కట్టిందంటే కడియం శ్రీహరే, ఇక్కడ పైప్ లైన్ ఎవరు వేసిందంటే కడియం శ్రీహరే, బోర్వెల్స్ ఎవరు వేసిందంటే కడియం శ్రీహరే. ఒకవేళ నువ్వు దాదాపుగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎక్కడన్నా సీసీ రోడ్ పోసినంటే డాక్టర్ రాజా ఇది డబ్బులు తీసుకొని ఇచ్చిండంటారు. అదే కడియం శ్రీహరి నీతిగా నిజాయితీగా పర్సెంటేజీలు కానీ తీసుకోకుండా ఎక్కడ పని చేసినా కూడా కడియం శ్రీహరి చేసిన పనులే కనబడుతూ ఉన్నాయి. నువ్వు దేవాదుల అంటూ ఉన్నావు. 10 సంవత్సరాలు నువ్వు దేవాదుల కాలువలను పట్టించుకోలే. దాదాపుగా అన్ని కాలువలు చెట్లు మొలిచి కూడుకపోయినాయి. మొన్నటికి మొన్న దాదాపుగా 78% కాలువలు సాగు చేయడం జరిగింది. అది నువ్వు చూస్తూనే ఉన్నావు, జనం అంతా చూస్తూనే ఉన్నారు. నువ్వు పదే పదే కబ్జాలు చేసిండు అని, లేకపోతే పార్టీ మారినని. నువ్వు మారినవు, పార్టీ అవకాశం కోసం మారినవు. అంగన్వాడీలో డబ్బులు తీసుకున్నావు, అదంతా ఎక్కడ బయటపడతావు అని ఉద్యమ ముసుగులో టీఆర్ఎస్ పార్టీలో పోయింది నువ్వు. కడియం శ్రీహరిని ఎమ్మెల్యే గారిని పదే పదే పార్టీ మారిన అంటూ ఉన్నావు. నువ్వు పార్టీ మారింది వాస్తవమే. పార్టీ మారితే ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఓన్లీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ వచ్చింది. నువ్వు ఒకసారి చూసుకో, అవన్నీ చూసుకొని మాట్లాడు. కబ్జా చేసిండు, భూమి కబ్జా చేసిండు, ఇక్కడ బెంగళూరులో ఉన్నాయి ఆస్తులు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటాను. ఎక్కడ నువ్వు ఆస్తిని కనుక నువ్వు నిరూపిస్తే నీకే రిజిస్ట్రేషన్ చేసి వస్తా అంటా ఉన్నాడు. ఊకే అన్నది అనకుండా మాట్లాడుతున్నావు. నువ్వు రేపు స్థానిక సంస్థలల్లో నీ టీఆర్ఎస్ పార్టీ ఏం చేతో చూస్తావు, ఏం జరగబోతో చూస్తావు. నువ్వు ఎక్కడ ఏం చేసింది లేదు, ఒక్క చిన్న పని చేయలే. నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం పని చేయలే. ఎక్కడ ఏం చేసినా కూడా కడియం శ్రీహరి చేసిన పనే కనబడుతూ ఉన్నది. నువ్వు ఇప్పటికైనా కూడా అట్లాంటి చౌకబారు మాటలు బంద్ చేసి నువ్వు ఎప్పుడంటే అప్పుడు అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మేము ఉన్నామని తెలియజేసుకుని కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, సభాధ్యక్షులు నూకల ఐలన్న గారికి మరియు నాతోటి ప్రాణ సామాన్యులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వందనం, శుభాభివందనం. అదేవిధంగా పత్రికా మీడియా మిత్రులకు కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిన్న మునుపెన్నడూ లేని విధంగా జఫర్గఢ్ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం ఆ పత్రికా సమావేశానికి పస్సా లేదు. అసలు దేనికోసం ఏర్పాటు చేసిండు, దేన్ని కౌంటర్ చేసిండంటే దొంగే దొంగ అన్నట్టుగా, నిజాన్ని 100 సార్లుగా చెప్తే అబద్ధం అవుతుంది అన్నట్టుగా పనికిమాలిన మాటలు మాట్లాడడం జరిగింది. కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేయలేదు, 800 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది వాస్తవం కాదు అనే నంగనాచి మాటలు మాట్లాడడం జరిగింది. 800 కోట్ల నిధులు తీసుకొచ్చింది పత్రికా ముఖంగా
50,000 పైచిలకు జనాభా సాక్షిగా శివునిపల్లి మార్కెట్ ప్రాంతంలో సీఎం సాక్షిగా మాట్లాడడం జరిగింది. అది దేనికి ఎంత అని కూడా వివరంగా వివరించడం జరిగింది. కానీ దాన్ని చూసి ప్రజలు యూనిటీగా తయారైపోతారని చెప్పి ఇది కడియం శ్రీహరి ఇయ్యలేదు, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అంటాడు. గతంలో టిఆర్ఎస్ పాలకులు, నువ్వు టిఆర్ఎస్ పాలకుల్లో వన్ ఆఫ్ ది మెంబర్గా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పక్కన పెడితే జఫర్గడ్డను ఏ రకంగా అభివృద్ధి చేసినావు? జఫర్గఢ్లో అభివృద్ధి చేసినటువంటి పనులను ఏ ఒక్కరోజైనా కూడా నువ్వు చెప్పగలిగినవా? ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తామని చెప్పగలుగుతావా? నిన్న అన్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అంటే తనకున్నటువంటి బలహీనతలను మాట్లాడిండు, స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. ప్రజాపాలన అంటే 1000 మంది ఉండాలి, తినాలి, తాగాలి, డ్యాన్స్ చేయాలి, కోలాటం చేయాలన్నాడు. ఇది నీకు సిగ్గుందా రాజయ్య? ప్రజలను ఏ సంస్కృతి వైపు నువ్వు తీసుకుపోతా ఉన్నావు? తిని డ్యాన్స్ చేసి బర్త్డే కేకులల్లా కూర్చొని అంగరంగ వైభవం చేసి మహిళల పట్ల చిన్న చూపు చూసినందుకు నీకు మానవత్వం ఉండదని చెప్పాలనా? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రజలు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ గన్పూర్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ నుండి ఎవరు గెలిచినా కూడా శ్వాసించి మంత్రి పదవి తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వానికే వెన్నుదన్నుగా ఉంటారు. 1969లో తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా కొట్లాడినటువంటి చరిత్ర స్టేషన్ గన్పూర్ గడ్డకున్నది. ఆ తర్వాత 2002లో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎంతో మంది రక్తాన్ని చిందిస్తే వాళ్ళ రక్తపాతంతో తెలంగాణ ఏర్పడితే నువ్వు భూమిని ముద్దాడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక దళితుడు అని నీకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే 6 నెలలు తిరగక ముందే నేను మొదటి డిప్యూటీ సీఎం అంటావు, నేను తెలుగు ముఖ్యమంత్రి అంటావు. ప్రపంచంలోనే 6 నెలలు కాకముందుకే భక్తుడప్ అయినటువంటి డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారంటే ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య. అవన్నీ పనికిమాల విషయాన్ని వదిలిపెట్టి కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేస్తలేడు. అసలు నిన్న ప్రెస్ మీట్ దేనికోసం పెట్టిండు? పిచ్చిలేసి పెట్టిండా? కనీసం కార్యకర్తలైనా కూడా ఆయనకు చూపించనుండే. గన్పూర్ చరిత్ర ఏంటిది? గన్పూర్ ఏ పద్ధతిలో నడుస్తా ఉంది? కడియం శ్రీహరి అనే ఒక దళిత అంబేద్కర్ వారసుడు నీతి నిజాయితీ నిబద్ధతతోటి చాలా సక్రమంగా నిజాయితీగా తన ప్రణాళిక, తన ఎజెండా, అభివృద్ధి మార్గం అని చెప్పి ఒకవైపు నడుస్తా ఉంటే గురిజ కింద తన కింద నలుపెరగనట్లుగా ఊరికే దొంగ అన్నట్టుగా ప్రతిసారి వచ్చి ఒకరోజు గన్పూర్లో ప్రెస్ మీట్ పెడతాడు. పిచ్చిలేసినట్టుగా దేవునూరులో 2000 ఎకరాల భూమి ఉన్నది అంటాడు. అసలు దేవునూరులో భూ విస్తీర్ణం ఎంతనో నీకు తెలుసా? దేవునూరు గుట్టలు మొత్తం కలిపితేనే 2500 ఎకరాలు. దాంట్లో 2000 ఎకరాలు కడియం శ్రీహరి ఆక్రమిస్తే పార్శ్వ భూ ఎక్కడ పోయింది? అన్యాక్రాంతమైన భూ ఎక్కడ పోయింది? అసెంట్ భూ ఎక్కడ పోయింది? మిగతా రైతుల రెవెన్యూ భూ ఎక్కడ పోయిందో ఆ విషయాన్ని లెక్కలు తీయకుండానే నీవు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక దళితునిగా నిన్ను అగ్రవర్ణాలైనటువంటి పల్లారాజరెడ్డి గారు, కొంతమంది అగ్రవర్ణ నాయకులు పావు ఉపయోగిస్తే నువ్వు కుక్కలాగా మొరుగుతున్నావు తప్ప నీకు ఎలాంటి అవగాహన లేదని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా పల్లారాజరెడ్డి లాంటి వాళ్ళ మార్గదర్శనమైనటువంటి మాటలు విని నువ్వు మోసపోతే నువ్వు ఓడిపోవచ్చు, కానీ స్టేషన్ గన్పూర్ లో దాటికొండ రాజయ్య అని ఒక మాజీ ఎమ్మెల్యే అనేటువంటి పేరు కూడా రూపు మార్చిపోతుంది అని చెప్పి నేను సభాముఖంగా నేను గుర్తు చేస్తున్నాను. నీ పేరు రాజయ్య అని ఉండాలనుకుంటే నువ్వు గుంటి నక్కలాగా మారి అగ్రవర్ణాలనేటువంటి రాజశేఖరరెడ్డి మాటలో ఇంకోళ్ళ మాటలో విని నువ్వు విచ్ఛిన్నం కాకు రాజయ్య. నీకు రాజయ్య అనే డాక్టర్ పేరు ఉండొచ్చు, దాన్ని దక్కించుకోవాలనుకుంటే కనీసం అవగాహనతోటి నువ్వు నీ పార్టీకి కట్టుబడి పనిచేయి. కానీ నువ్వు అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాదానాన్ని వేస్ట్ చేయొద్దని చెప్పి ఒకే దగ్గర గణపురం ప్రాంతంలో 800 కోట్ల వరకును ఓపెనింగ్ చేస్తే నువ్వు అట్లా కాదు, ఊరూరు తిరగాలంటే ఊరూరుకు 1000 కోట్లు ఖర్చు పెట్టాలి. సీఎం గారు వచ్చిందంటే గవర్నమెంట్ ఒక 50 కోట్లు ఖర్చు పెట్టాలి. 800 కోట్లకు ఎన్ని ఖర్చు కావాలి? 800 కోట్లు ఖర్చు అయిపోతాయి.
అంటే నీ ఉద్దేశం ఏంటిది? తినాలి, తాగాలి, డాన్స్ చేయాలి, కోలాటం ఆడాలి, ఆ 10 లక్షల రూపాయలకు 2 లక్షల రూపాయలు పర్సెంటేజ్ తీసుకోవాలి, నీ బంకర్ చేయాలి. ఆ పద్ధతిని ఇంకా కూడా నువ్వు ఇప్పుడు రాబోయే తరానికి నేర్పవద్దని చెప్పి రాజయ్యకు నీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. పత్రికా మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులు ఐలన్న గారికి, మా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున తాటికొండ రాజయ్య గారు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, అభివృద్ధి అనేది శూన్యం అనేది హెడ్లైన్ పెట్టించింది. మీరు ఉన్నప్పటి కానించి ఇప్పటి వరకు ఏం జరిగింది? కడియంశేర్ సార్ వచ్చిన మొన్నటి డిసెంబర్ 23 గెలిచిన కానించి ఈ రోజు వరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైనాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అయిందో పూర్తి వివరాలు మీడియా మిత్రులకు కాపీలు ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాలల్లో సీసీ రోడ్లు, మొన్న కోట్ల రూపాయల సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పూర్తి అయినాయి. ఇంకా కొన్ని గ్రామాలలో కాలేదు. ఉదాహరణ మా గ్రామంలో దాదాపు 80 లక్షల రూపాయల సీసీ రోడ్డు పోయడం జరిగింది. ఇంకా వాటిని ప్రారంభం కూడా చేయలే. అభివృద్ధి శూన్యమని మాట్లాడతాను. ఎట్లా నీకు శూన్యం లెక్క కనబడుతుంది? ఊళ్ళకి ఒక జఫర్గఢంలో దాదాపు 1.5 కోటి రూపాయల సీసీ రోడ్డు పోసిండ్రు. కొత్తగా నీకు అక్కడి నుంచి అక్కడికి మా కోఆపరేటివ్ ఆఫీస్ నుంచి అటు పక్క వడ్డగూడెం బైపాస్ రోడ్డు దాదాపు 1 కోటి రూపాయలతో పోసింది. సీనా ఇట్రా 1 కోటి రూపాయలతో పోసిండ్రు. మరి మొత్తమే అభివృద్ధి శూన్యమని చెప్పి ఇక్కడ నాయకులు మాట్లాడతాను. మరి ఎట్లా శూన్యం కనబడ్డది? కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాసిండు, అభివృద్ధి చేస్తాడు కదా. ఇండ్లు కూడా మీకు ఎన్ని ఇల్లు కావాలో 3,500కు ఇంకొక 1,500 వచ్చినాయి. 5,000 ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ అన్ని గ్రామాలకు ప్రొసీడింగ్ వస్తాయి. ఇది హౌసింగ్ కనబడతలేదా? శూన్యం అంటే అసలు నీకు టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ఢిల్లీలో నెల రోజులు ఉండవు, మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పర్వాలేదు, తిరిగి మళ్ళీ వచ్చి టిఆర్ఎస్ లో ఉన్నావు. టిఆర్ఎస్ లో ఉంటే ఒక దళిత కాన్స్టిట్యున్సీలో దళిత నాయకుడిని నిన్ను నమ్మి నిన్నటి మీ రజతోత్సవ సభకు నీకు డబ్బులు ఇవ్వలే పార్టీ. ఎక్కడనే ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డిని తీసుకొచ్చి పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు వాళ్ళు కలిసి నీకు మీ రజతోత్సవ సభకు కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిండ్రు. కానీ నిన్ను నమ్మి నీ చేతికి డబ్బులు ఇవ్వలే. అంటే మీ స్థానం ఏందో ఇక్కడ లోకల్ గా ఉన్న కాన్సెన్స్ పరువు తన పక్క కాన్సెన్స్ వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టాలని తెలియస్తాడు. రాజన్న నువ్వు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నీ చేతిలో నీకే నడతాడు చూసు. నీ మీద ఇంకొకరు పెత్తనం ఉంటానంటే చెప్పుకుంటానికి మాకు కూడా సిగ్గు అనిపిస్తాను కదా. ఇక్కడ ఉన్న దళిత నాయకులకు అందరు బాధపడతాను కదా. నువ్వు ఇవాళ కాకపోతే రేపటికైనా నువ్వు అక్కడ కొత్తని అనుకున్నావు. నీ చేతిలో నీకెళ్ళి పార్టీ నడుపుకో. నువ్వు ఎవరైనా మోచే నీళ్ళు తాగి నువ్వు వాని కింద నువ్వెందుకుంటావు? నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే చేసినావు, నువ్వు డిప్యూటీ సీఎం చేసినా చెప్పుకుంటాను. ఈ కాన్ఫరెన్స్ లా నువ్వు ఇన్ఛార్జ్ అయితే మీకు తెలియకుండా పక్క కాన్ఫరెన్స్ వచ్చి వాడి డబ్బులు వాడి మనసులో వచ్చి పంచుతాను. నువ్వేం చేస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు. కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటే నీ హోదా నువ్వు కాపాడుకొని కనీసం నువ్వు సూచనలు సలహాలు ఇవ్వు. నువ్వు మాట్లాడదంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టిందంటే చూసి పెట్టు, ఆచితూచి. కనీసం నీ స్థానాన్ని ఫస్ట్ నిలుపుకో. ఫ్యూచర్ లో అక్కడికి వస్తుంది. నీ స్థానాన్ని వేరే వాళ్ళు భర్తీ చేస్తాను. మీ భుజం మీద తుపాకి పెట్టి పక్కని కాలుస్తాను. నువ్వు అది దాన్ని సవరణ చేసుకో. ఫస్ట్ స్టేషన్ గన్పూర్ కాన్ఫరెన్స్ కి ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటాను, కానీ ఇన్ఛార్జ్ నిన్ను నమ్మకుండా పక్క కాన్ఫరెన్స్ వచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చిపోతానంటే నీకున్న విలువే పాడుతో అదే అర్థం చేసుకోవాలి. నువ్వు దయచేసి నువ్వు ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. ప్రతిపక్ష నాయకుడు హోదాను పూర్తిగా తెచ్చుకో. కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ గా టిఆర్ఎస్ పార్టీలో ప్రతిదీ నీ చేతిలో నీకే నడిచే ఫస్ట్ చూసుకో. అది విడిచిపెట్టి అంటే పొద్దుగాలు వస్తే కడియంశేర్ గారి కుటుంబం మీద ఆరోపణలు ఎందుకు? నీ ప్రతిపక్ష హోదా నీ పార్టీలో నీకు అది ఉన్నాయో లేదో. నిన్ను 4 రోజులు వాడుకొని రేపు అవసరం అనుకుంటే ఆ టికెట్ వేరే వాళ్ళకి అమ్ముకుంటాను. ఇప్పుడు పెట్టే నాయకుడి పెట్టుబడి కూడా ఆ పెట్టుబడి అందుకే పెడతాను. నీ చేతికి డబ్బులు ఇవ్వకుండా రేపు నీకు టికెట్ ఇవ్వాలా వద్దని నిన్ను 4 రోజులు పావుగా వాడుకొని నెక్స్ట్ కొత్తకి ఇక్కడ ఇస్తాననే ఆలోచనతోనే డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఇది నేను నేర్చుకోవాలి రాజన్న. దయచేసి ఇప్పటికైనా అవాకులు చెవాకులు పేలకు ఏ నియోజకవర్గాలైనా ఎక్కడైనా ఇప్పుడు ఈ సంవత్సరంలో 2024-25లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పోసి ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఇల్లు వచ్చి ఉన్నాయి. ప్రొసీడింగ్ రేపో మాపో ఆల్రెడీ బయటకు వెళ్ళింది. ఇల్లు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. అన్ని గ్రామాలలో బీటీ రోడ్లు రిన్యూవల్ అయితేనే, స్కూళ్లకు డెవలప్మెంట్
కొత్త కొత్త స్కీములు వస్తూనే ఉన్నాయి. నువ్వు ఏది కాలేదని చూడమని చెప్పడం అయితే ఇది అన్యాయం, ఇంతకంటే దరిద్రం ఉన్నది. దయచేసి నీ హోదా నువ్వు నిలుపుకొని 10 మందికి ఆదర్శంగా ఉండి కానీ 10 మంది చెడిపోయే విధంగా చెడు ప్రవర్తనగా ఉండకూడదని నువ్వు ప్రతిపక్ష నాయకుని హోదాలో కరెక్ట్ నువ్వు మెయింటైన్ చేసుకో. కానీ నీ మీద ఎవరో చెప్తే నువ్వు ఎవరి కొరకు నువ్వు అది మాత్రం చేయొద్దని నేను సూచిస్తూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య గారు, అదేవిధంగా ఏకైక ప్రోటోకాల్ మెంబర్ మన కోఆపరేటివ్ చైర్మన్ కరుణాకర్ రావు గారు, అదేవిధంగా మా మండల్ మాజీ ఎంపీటీసీ ఏకైక మహిళగా మా జయక్క, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పెద్దలు, మండల నాయకులు, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులు నా యొక్క నమస్సుమంజలు తెలియజేస్తూ, వాస్తవంగా నిన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏమాత్రం పసలేని ప్రెస్ మీట్. ఆయన మాట్లాడిన విధానాలే ఆయనకే అసలు తిప్పికొట్టేలాగా ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు ఆయనకే రివర్స్ తిరిగేలాగా ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను ఏం వాళ్ళు ఏం చేస్తాను అని సూచి ఇక్కడ నా కార్యకర్తలు కూడా ఈ పని చేసిండు, వాళ్ళకి పని చేస్తాను, వాళ్ళకి ఇట్లా వస్తాను అనే మాటలు మాట్లాడటానికి కూడా ఇక్కడ కార్యకర్తలు మండల స్థాయి కార్యకర్తలు కూడా ఆయనకు సూచనలు ఇవ్వాలి. అది ఇవ్వకుండా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దేవుని సాక్షిగా కడియం చేసింది లేదు అని ఒకటే మాట అన్నాడు. మన మండలానికి వాస్తవంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 26 ఎకరాల్లో 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాడు, 200 కోట్లతోటి. సరే, అదేవిధంగా పనులు జరిగినాయి కూడా. మనకు బైపాస్ ఇప్పటిదాకా మన చైర్మన్ సాబ్ చెప్పినట్టు అక్కడ నుండి 80 లక్షలతో చేయడం జరిగింది, పూర్తి అయిపోయింది. ఎవరికి కూడా ఉప్పుగల్ల 20 లక్షలు అయింది, మాసేటిగూడెంలో 10 లక్షలతోటి స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అయింది, తీగారంలో గ్రామ పంచాయతీకి 20 లక్షలతోటి ముగ్గుపోవడం జరిగింది, నిర్మాణం అవుతుంది. అదేవిధంగా ఎప్పుడో గతంలో ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు. ఇప్పుడు నియోజకవర్గానికి ఒక 3,500 ఇల్లు ఇచ్చడానికి సిద్ధమైంది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి ప్రతి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఆ పనులు చేస్తూ ఉండు. ఈ రకంగానే కాకుండా నియోజకవర్గ స్థాయిలో 100 పడకల హాస్పిటల్ పనులు నిర్మాణం అయిపోతుంది. కార్యాలయాలు మొత్తం ఒకే చోట ఉండాలి. సామూహిక కార్యాలయాల కోసం ఒక ప్రణాళికతోటి ఆయనకు తోచిన విధంగా మంచి ఒక పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడనే ఒకే చోట అన్ని కార్యాలయాలు నిర్మాణం చేయడానికి దానికి కొంత ఖర్చు పెట్టి మొన్న ముఖ్యమంత్రిని పిలిపించి పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్నిటికీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది ఆయన కూడా తెలుసుండి ఎందుకు మాట్లాడుతుండో అర్థమవుతలేదు, ఎందుకు ఫెయిల్ అవుతుండో అర్థమవుతలేదు. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పిండు, ఇక్కడనే నేను ఎవరైనా మళ్ళీ జనగాంలో కలిపినా అని చెప్తామండు. జనగాంలో కలిపినా మేము జనగాం జిల్లా వద్దాంలే, కానీ మా మీద పెట్టిన కేసులేంది, మా కోతలేంది, మా బాధలేంది. 2 అక్టోబర్ సందర్భంగా, గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తే నేను కల్పనని వెళ్ళిపోయి చక్కగా డైరెక్ట్ పోయి ఇప్పటిదాకా మా కరుణాకర్ రావు చెప్పినాడు, దయాకర్ రావు మాటలు పట్టుకొని మా మండలాన్ని వాళ్ళు కలిపేసిండు. ఎంతో కొంత లబ్ధి పొంది ఎటువంటి పనులు చేసి మమ్మల్ని 70 మందిని కేసుపాలు చేసి కేసులు తిరుగుతాను. మా మహిళా సోదరులు 5-6 సంవత్సరాలు అన్నమోరం వచ్చిందని ప్రతి కేసుకు కూలినాలు చేసుకొని బతికే వాళ్ళందరూ కూడా మా వెంట తిరుగుతూ ఉంటే వాళ్ళ బాధలు వర్ణాతీతం చెప్పలేక ఇప్పుడు కూడా మేము ఇంకా 3 కేసుల కోసం తిరుగుతూ ఉన్నాం. మీకు ఒక మంచి చిత్తశుద్ధి ఉంటే, ఆలోచన ఉంటే మా మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలంటే ఇదే నడి సెంటర్లో ఎలక్షన్లో వచ్చిన సందర్భంగా నేను మాట ఇస్తానా రాజయ్య గారు అంటే, మీరు మాట్లాడండి, నేను కేసులు కొట్టేస్తా అని చెప్పినావు. గెలిచిన తర్వాత మళ్ళా శ్రేయర్ గారు ఇంటికి పంపి వాళ్ళ మీద కేసులు ఎత్తాలంటే నేను మాట్లాడలే, నేను కడియం చెప్పింది, నేను చేయకపోని చెప్పిన సందర్భాలు. ఇటువంటి ఎన్నో చెప్పాలంటే ఆయన మీద అన్ని ఉన్నాయి. కానీ వాస్తవమైన మాటలు మాట్లాడు, వాస్తవమైన ప్రతిపక్ష నాయకునిగా మెప్పు పొందు, కానీ అబద్ధాల కోరు మాటలు మాట్లాడి అన్యాయంగా బహిరంగ కాకు అని ఈ సందర్భంగా మీ అందరికీ. అయితే నిన్న మా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఒక దావత్ విషయంలో హిమ్మత్నగర్లో దావత్ వెళ్తూ మధ్యలో ఏదో ఒక పుల్లేయాలని చెప్పేసి ఇక్కడ జఫర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు,
మీరు దావత్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, దావత్కి వెళ్ళండి, మీ పని ఏదో ముగించుకోండి, తింటారా, తాగుతారా, మూలుబోకులు తింటారా, ఇంకేం తింటారా మీ ఇష్టం. కానీ వాస్తవం ఏదైతే జరుగుతుందో అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. 800 కోట్లు కేవలం కాగితాలు అంటున్నారు కదా, నీ కళ్ళునే లేవో పోయి చూడు. ఇప్పుడు గన్పూర్ లో 100 బెడెడ్ హాస్పిటల్ అది స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయి చేస్తున్నారు. అక్కడ వారం రోజుల నుంచి పనులు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే రాజా గారు. సేమ్ టైము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఆయన కబ్జా పెట్టిందో 26 ఎకరాలు ఆయన కబ్జా పెట్టిన దాంట్లో అదే భూమిని ఇదే కడియం శ్రీహరి సార్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు తీసి వెలికి తీసి అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉన్నారు. నీకు కడియం శ్రీహరి సార్కు ఉన్న తేడా అది. నువ్వు కేవలం నేను దళితుని అనుకున్నావు, నువ్వు నిట్టు నిలువున ముంచిన దళితులే. ఈ కాన్స్టిట్యున్సీలో దళితులు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసిందే నువ్వు. వాళ్ళకి దయచేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చే. ఇప్పుడైనా నువ్వు దళితులకి ఏమైనా న్యాయం జరగాలంటే వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలి, ఇచ్చేసి మాట్లాడాలి. అసలు నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీని 15 సంవత్సరాలు దోచుకున్నావు నువ్వు, పర్సంటేజ్లు అని చెప్పేసి కార్యకర్తలనే దోచుకున్నావు. ఎవరైతే నీ వెనకాల తిరిగిరో వాళ్ళనే నువ్వు దోచుకున్నావు. వాళ్ళని పీడించి నువ్వు బాగుపడితే వాళ్ళు చేసింది ఏం లేదు. కడియం శ్రీహరి సార్ కేవలం అభివృద్ధి గురించి ఈ పార్టీలో రావడం జరిగింది. రేవంత్ రెడ్డి వెంట నడిచి ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు. దయచేసి వచ్చే అభివృద్ధిని వీలైతే నువ్వు చూడు, లేకపోతే ఇంట్లో పడుకో, అంతేగాని డెవలప్మెంట్ ని అడ్డుకోవాలని చూడకని చెప్పేసి మనం. అయితే రాజయ్య గారు, మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు నిన్న నేనేదో అడ్డుకున్నా అని చెప్పేసి ఏదో ప్రెస్ మీడియా ప్రకంగా చెప్పినట్టున్నారు. కానీ ఒక్కటి చెప్తున్నా, నేను వాస్తవానికి అడ్డుకున్నా. ఈ జఫర్గఢ్ మండలము నువ్వు జనగాం జిల్లాలో కలుపుతున్నావు, మాకు జనగాం జిల్లా వద్దు, హన్మకొండలో కలపాలని ఆ రోజు అడ్డుకున్నది వాస్తవము. ఆ రోజు నువ్వు 70 మంది పైన మహిళలతో పాటు కేసు పెట్టింది వాస్తవం కాదా? తర్వాత నువ్వు ఇక్కడ మండలంలో వాస్తవం అడ్డుకునే తెలంగాణ ఉద్యమము ఉర్రెత్తును ఊగుతుంటే ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు, అక్కడ అందరూ మేము అడ్డుకున్న మాట వాస్తవము. ఎందుకంటే ఉద్యమంలో అందరూ సకల జనులు సమ్మేస్తుంటే నువ్వు మాత్రం నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేసుకుని తిరుగుతున్నావు. ఆ రోజు నువ్వు ఉద్యమంలో లేవు. ఆ ఉద్యమంలో మాత్రం నిన్ను అడ్డుకున్నాను తప్పితే నువ్వెక్కడ అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీకి చేసింది ఏం లేదు, శూన్యము. కేవలము నీ అవసరాల కొద్దీ నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదైతే అంగన్వాడీ టీచర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళందరూ ఎంత పడుతుంటే ఆ సాకుతో నువ్వు పార్టీ మారినావు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కి వచ్చినావు. కేవలం దాది దృష్టిలో పెట్టుకొని నిన్ను అడ్డుకున్నావు తప్పితే అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోలే. అభివృద్ధిని అడ్డుకుంటుందే నువ్వు. ఈ కాన్స్టిట్యున్సీలో దరిద్రం, ఈ కాన్స్టిట్యున్సీకి దరిద్రాన్ని నువ్వు 15 సంవత్సరాలు ఏం లేకుండా చేసినావు. కాన్స్టిట్యున్సీ కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, కేవలము అన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ ఫండ్ వచ్చిందో అది మాత్రమే మన గన్పూర్కి వచ్చింది తప్పితే దానికి మించి ఒక్క రూపాయి తెచ్చింది లేదు. ఏదైతే ఈ మాజీ ఎమ్మెల్యే రాజా గారు ఒక్క రూపాయి అదనంగా వేలే. ఇంకా వచ్చిన కాన్స్టిట్యున్సీ ఫండ్లు కావచ్చు ఏదైనా ఈయన పర్సెంటేజ్ వసూలు చేయడం స్టార్ట్ చేసిండు, 10%, 20%. అంతకు మించి ఏం లేదు. వచ్చిన దాంట్లో కూడా ఈయన వసూలు చేసుకోవడం వస్తే వేరే వాళ్ళకి చేసింది ఏం లేదు ఈయన. కానీ ఇదే కడియం శ్రీహరి సార్ ఒక్క రూపాయి కాదు, ఒక్క అన్న పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. అదేవిధంగా డెవలప్మెంట్ లో అక్కడున్న గ్రామాల్లో అందరిని కూర్చోబెట్టే వాళ్ళ నిర్ణయాల మేరకే డెవలప్మెంట్ పనులు చేయడం జరుగుతుంది. అది నీకు కడియం శ్రీహరి సార్కు ఉన్న తేడా. అది దయచేసి ఈ పనికిరాని మాటలు వదిలేసి ఎక్కడైనా డెవలప్మెంట్ లో నీకు చాతనైతే వ్యతిరేకించు. నీకు పని కాకపోతే ఏమైనా ఉంటే నువ్వు కూడా అపోజ్ చేయి. అపోజ్ చేస్తే మాకు కూడా సంతోషం. ఏదైతే మేము చేయలేని ఉంటాయో అది తెలుసుకొని నువ్వు చేస్తాం. అంతేగాని వచ్చిరాని ఉన్నాయి లేని చెప్పి నువ్వు ఆగం కావద్దు, ఆగం చేయొద్దు. ఈ కాన్స్టిట్యున్సీని ఆగం చేయకు. దయచేసి దండం పెట్టి చెప్తున్నావు, ఏదైనా మారు.